ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక. ప్రాజెక్టుల్లో నీళ్లు నిండినా వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలేము, మేము అసమర్థులమని ఒప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం. అవునా కదా? కాంగ్రెస్ పార్టీలు నీళ్ళు ఇవ్వలేము, మీ వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలేము, తాగుతా నీళ్ళు ఇవ్వలేము, దేని ఇవ్వలేము, ఎందుకంటే మేము అసమర్థులం సన్నాసులం అని ఒప్పుకోలే. ఆ కోమరెడ్డి వెంకటన్న పేపర్లో మెయిన్ పేపర్ రాసేవారు కదా, నేనైతే అవుననే అంటాం. మీ ఇష్టం. 87 చూసుకో 800 మంది పోలింగ్లో పార్టిసిపేట్ చేసింది. ఎటు పోవాలి ఇప్పుడు? ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఏం చేసినా మాకైతే ప్రజలు అనుకూలంగా లేరు. నేను ఒక ఆయన అడిగినా, ఏంది పరిస్థితి తెలంగాణ అంటే, ఇప్పటికిప్పుడు ఓట్లు పెడితే కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు కూడా ఓటు 0 అంటారు. 0 అంట. రేవంత్ కూడా చూడట ఇప్పటికిప్పుడు ఓట్లు పెడితే అట్టుందంట కాంగ్రెస్ పైన వ్యతిరేకత. నేను అంటలేను, జనం అంటారు. అన్నకేం అర్థమవుతలేదు. గుడ్ మార్నింగ్. ఏందది అన్నగారు, మీరు చెప్పేది వాస్తవం. మొదట వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు కాళేశ్వరం పంపు ద్వారా నీరు ఎత్తుకొని వెంటనే నీరు వదిలి ఉంటే జూలై నెలలో నాట్లు అయ్యేవి. ఈ వర్షాలకు పంటలు బాగుండేది. ఇప్పటికీ చాలా 80% చెరువులు నిండలేదు. చెరువు కింది భూములు బీడు భూములుగా మారినాయి. ఇది రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ తీరు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏడికి పోయినా ప్రజలందరూ తెలుసు, మేడిగడ్డలో నీళ్ళు ఉన్నప్పుడు ఇవ్వలేదు, నీళ్ళు లేనప్పుడు ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పటికీ తలుచుకోలేదు. మేడిగడ్డ ముందర పెట్టి గోదావరి నీళ్ళు గంగలు కలిపారు. ఇప్పుడు పోనీ ఈ కృష్ణానది నీళ్ళన్నా మరి వాళ్ళు కట్టిన ప్రాజెక్టులేనా, లక్షల క్యూసెక్ల వరద వస్తుందని వాళ్ళే చెప్తుంటారు. అల్ల కూడా తనకి మనసు ఒప్పుతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ మిషన్ భగీరథ పేరుతోన మిషన్ కాకతీయ మాత్రం చెరువులన్నీ తోడిండు. చెరువులన్నీ తోడిండు, నింపిండు, భూగర్భ జలాలు పెరిగినాయి, నీళ్ళు వచ్చినాయి, బోర్లు వేస్తే వర్షాలు పడిన నీళ్ళు పడ్డాయి. ఇవాళ మన దశామూరు చేసుకుని దరిద్రకు పడితే మనకి సగం సగం ఊర్లు ఆగమైపోతాను. చెరువు ఉంటే చెరువు కింద పచ్చ కనపడేది, అది మొత్తం ఇప్పుడు బీడు భూములు అయిపోతున్నట. ఇందిరమ్మ రాజ్యం కాదు, మరి ఆ మాత్రం ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం మామూలు రాజ్యం ఇది. తెలంగాణ అంటే ఏం చేయాలనుకుంటున్నట, మన సంకనాకి చేయాలనుకుంటుండే. మొత్తానికి మొత్తం తెలంగాణ కుడిపిచ్చి కూర్చుంది అనుకుంటారు. అయితే వాస్తవం చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మి నిజం. ఏంది చాలా మందికి జెన్ ఆల్ఫా, జెన్ జీ, జెన్ వై, జెన్ ఎక్స్, బూమర్ ఏ వయసు వారు ఎలా పిలుస్తారు, ఏ విధంగా ఎలా క్యాల్కులేట్ చేశారు, దానిపై ఒకసారి చెప్పండి. చాలా మందికి జెన్జీ అనేది ఒకటే తెలుసు. జనరల్ అయితే అందరు జెన్జీ ఒకటే తెలిసాయి. మరి వాస్తవం మా సింధపాన్ని చెప్తుందిగా, 29 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ జెన్జీ, 45 లోపు సంవత్సరాల అందరూ జెన్ వై అంటుండ్రు. మరి మిగతా అని కనుక్కోవాలి. 2013 నుంచి పుట్టిన వాళ్ళు మాత్రం జెన్ ఆల్ఫా అట. మా గురువు నేర్పిండి, నాకెవరికి కానీ, నేను చిన్నపిల్లని కాదు. ఐ రిక్వెస్ట్ ఒరిజినల్ కాంగ్రెస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఆంధ్ర కాంగ్రెస్ అట అండ్ డిమాండ్ ఇన్ ఫేవర్ తెలంగాణ పీపుల్ అంటే. మరి చూసుకోవాలి, వాళ్ళు బానిసలు అయిపోయారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు కోసం పనిచేస్తాడు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళేమో కమిషన్ల కోసం పనిచేస్తారు. వాళ్ళకు ప్రభుత్వంతో పని లేదు, ప్రజలతో పని లేదు, అక్కడ ఓన్లీ ప్రజలతోనే పని. వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి దించాలని ధైర్యం చేసే ఆలోచన రావట్లే. ఒక్కొక్కడు ఒక్కొక్క అవినీతిలో ఫుల్ ఆరి తేరిపోయారు. సంపాదన ఉంది కదా, సార్లు పట్టనుకుంటారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. రఘుగాడు మళ్ళీ ఆల్టర్నేట్ అంటుండు అండ్ దొంగలను ప్రమోట్ చేస్తుండు. మళ్ళీ తీర్మార్ మళ్ళీ కానీ లాకి జాకీలు పెట్టి లేపుతుండు. ఆ మాటకారిగాడు తీర్మార్ మల్లన్న మీద ఎప్పుడు మాట్లాడు. టీజీ ఏమవుతుంది అదే ఆ లంగనా కొడుకులు, ఆ దొంగనా కొడుకులని ఇద్దరిని ప్రజలు నమ్మే కదా నిండా మునిగిపోయింది. ఇంకా మునిగాకని ఇప్పుడు ఆడు కాలేజీలో పోతే కాలేజీలో వీడియోలు పెట్టుకుంటాడు, ఆడు ఎటు తిరిగితే అడే వీడియో పెట్టుకుని బతలాడు. ఇది ఎలవంది ఏముంది, నలికుట్లోడినాడు. 2023 లాగా మళ్ళీ ఈ రగ్గాడు ప్రమోట్ చేసి వాని ప్యాకేజీల కోసం దొంగ పార్టీలను తీసుకొస్తే తెలంగాణ ఏమవుతుందని భయమైందన్న. రగ్గాడిని డౌన్ఫాల్ ఎలా చేయాలి మీరు చెప్పు, ఎలా చేయాలో. ఇప్పుడు వారి జనాల్ని నొయ్యకుండా మోసం చేస్తాడు. నొప్పి ఏమంటారుగా గుచ్చేది, నొప్పి రాకుండా చిన్న గుస్తాడు.
మరి మీరు గుచ్చిపించుకుంటే మీ ఇష్టం. 2023లో చిన్నంగా బండ కింద చేప లెక్క మలిగాడు మా గొలిగాడు ఇద్దరు కలిసి చిన్న 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 కాంగ్రెస్ లేపి నిన్న ముందు కూర్చురు. మళ్ళీ ఇప్పుడు మా మలిగాడు లేపుతురు చింతపండు గారిని మంచిగా జాగిలు పెట్టి లేపుతారు. మళ్ళన్న ఉంటే ఆల్టర్నేటివ్ ఏంది, ఆల్టర్నేటివ్ పార్టీ రావాలట. ఆల్టర్నేట్ అంటే ఏంది చెప్పురు మీరు, ఆల్టర్నేట్ అంటే ఏందో. సో అది వాళ్ళ లెక్కలు.